వాల్టేర్ అనేటటువంటి ఒకడు సవాలు చేశాడు. ఏంటో తెలుసా మీకు? అసలు భూమి మీద బైబిలే లేకుండా చేస్తా, బైబిల్ వాస్తవం కాదని నేను నిరూపిస్తా అని చెప్పి ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేసి ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు రాశాడు, వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించాడు. వాటిని విస్తృతంగా ప్రజలకు అందచేయాలి, ఫలితంగా ప్రజలెవ్వరూ కూడా బైబిల్ని విశ్వసించకుండా చేయాలి అని చెప్పి చాలా తాపత్రయపడ్డాడు. అలా ఎన్నెన్నో పుస్తకాలు రాసి ఎన్నెన్నో కరపత్రాలు పంచి ముద్రించి చచ్చిపోయాడు. బైబిల్కి వ్యతిరేకంగా వ్యవహరించిన పుస్తకాలు రాసిన బైబిల్ని లేకుండా చేస్తానని చెప్పి భీష్మించుకొని సవాలు విసిన వ్యక్తి బైబిల్కి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు ఫలించకపోవడం వల్ల, ఆ పుస్తకాలను ఎవరు నమ్మకపోవడం వల్ల నిరుత్సాహంతో చచ్చిపోయాడు. తాను చచ్చిపోయిన తర్వాత తాను బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు ముద్రించటానికి తాను ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రింటింగ్ ప్రెస్ని జెనీవా బైబిల్ సొసైటీ అనేటటువంటి బైబిల్ సొసైటీ వాళ్ళు ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తాన్ని కొనేశారు. కొనేయటమే కాకుండా ఏ ప్రింటింగ్ ప్రెస్లో బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు ముద్రించాడో అదే ప్రింటింగ్ ప్రెస్లు బైబిల్ని ముద్రించడం ప్రారంభించారు. బైబిల్ని వ్యతిరేకించి బైబిల్ని కనుమరుగు చేస్తాం, బైబిల్ని లేకుండా చేస్తాం అని ఎవరెవరైతే ఈ భూమి మీద సవాలు చేశారో వాళ్ళందరూ కనుమరుగైపోయారు. కానీ ఏది నిలిచిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథమే నేటి వరకు నిలిచి ఉంది.